వడ్డీలతో చాలా జాగ్రత్త అండి. అప్పు చేయటం మనకైతే తప్పదు కదా. కానీ ఆ అప్పు వడ్డీ వ్యాపారం చేసే వారి దగ్గర నుంచి తీసుకుంటే మీరెప్పటికీ అందులో నుంచి బయటపడరు. స్నేహితుల దగ్గర అయిన వారి దగ్గర తీసుకోవాలి. అలా వారి దగ్గర తీసుకోవాలంటే వాళ్ళు ఇవ్వాలంటే మీ మీద చాలా నమ్మకం ఉండాలి. మీకు ధనం ఇవ్వటం వల్ల స్నేహం బంధుత్వం చెడదు. తిరిగి మాట ప్రకారం ఇస్తారని గ్రహిస్తే మీకెంత ధనమైనా తక్కువ వడ్డీకి దొరుకుతుంది. బంగారం పెట్టి అప్పు తీసుకుంటున్నారంటే మీకు చాలా చోట్ల పరపతి లేనట్లే. 4వ వంతు వడ్డీ ఇస్తామని చెప్పిన భృగువంశ ధనికులు తమ రాజునే నమ్మలేదు. తీసుకున్న అప్పు ధనాన్ని వృద్ధి చేయటం కోసం ఖర్చు పెట్టండి. మీ సుఖానికి ఖర్చు చేసి వెంకటేశ్వరునిలా కలియుగం అంతవరకు వడ్డీ కడుతూనే ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఎలా వడ్డీ కడుతున్నాడు అలానే మనం కూడా కడుతూనే ఉండాలి. సో జాగ్రత్తగా వడ్డీ తీసుకోండి, అప్పు తీసుకోండి.